హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా, తాటి ముంజల డ్రింక్ అనేది నేను ప్రిపేర్ చేస్తానండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక కప్పు తాగిన తర్వాత కడుపులో చాలా చల్లగా ఉంటుందండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. సో ముందుగా అయితే తాటి ముంజలను అయితే ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే డజన్ అయితే 120, 150 అలా అమ్ముతున్నారండి. సో మీ క్వాంటిటీని బట్టి ఒక 4 to 5 అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 అయితే తీసుకుంటున్నానండి. ఇలా పైన ఉన్నటువంటి ఆ తాట అంతా కూడా తీసి ఇలా అయితే రెడీ చేసుకోవాలి. సో మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మనం ఏదైతే పైన ఉన్నటువంటి తాటిని క్లీన్ చేసుకుని ఆ ముంజలను అయితే రెడీ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఆ ముంజలు అయితే యాడ్ చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ అయితే షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే షుగర్ స్కిప్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత కోకోనట్ వాటర్ ఉంటే కోకోనట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చాలా ఫైన్గా అయితే పట్టుకోండి. థిక్నెస్ కావాలి అనుకుంటే వాటర్ అనేది తగ్గించుకుంటే సరిపోతుందండి. మిక్సీ తిప్పుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి చల్లదనం కోసం. తర్వాత సబ్జా గింజలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. సో మనం చల్లదనం కోసం తాగుతున్నాం కాబట్టి నేను ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ డ్రింక్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా థిక్నెస్గా వచ్చింది. అసలు ఎంత టేస్టీగా ఉందో అసలు మీరు నమ్మలేరండి. నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోయింది, అంత టేస్టీగా ఉందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఈ సమ్మర్లో తాగాల్సిన ఒక డ్రింక్ అయితే ఇదేనండి. సో ఇలా చల్లగా కూల్గా ఈ సమ్మర్లో తాగితే చాలా బాగుంటుందండి. పైన ఇలా సబ్జా గింజలతో అయితే గార్నిషింగ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.